హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ మ్యాజిక్ హోమ్ బేకరీ నియర్ డీమార్ట్ అనంతపూర్. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూశారు కదండి, బటర్ స్కాచ్ కేక్ ఫిల్లింగ్, ఐసింగ్ టిప్స్ మరియు ఈ స్టైల్లో డిజైన్ చేయడం ఎలాగనో ఈ వీడియో మొత్తం చూస్తారు. అలాగనే ఈ కేక్ వచ్చిన రివ్యూస్ను కూడా మీరు చూస్తారండి. ముందుగా నేను 1/2 kg కేక్ బేక్ చేసుకున్నానండి. నేను 5 ఇంచ్ క్యారీ బాక్స్లోనే నేను బేక్ చేశానండి. ఎందుకంటే కొద్దిగా హైటెడ్గా కావాలన్నారు, అందుకని నేను 5 ఇంచ్ టిన్లోనే బేక్ చేసుకున్నాను. తర్వాత మనం ఎప్పుడు కేక్ని బేస్ని ఎప్పుడు నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే అవి ఫ్యాక్టరీలో తయారై మన దగ్గరికి చేరేదలకి ఎంతో దుమ్ము ధూళితో కూడుకొని ఉంటాయి. కాబట్టి దాన్ని ముందుగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాతే మనం ఐసింగ్ని చేసుకోవాలి. ముందుగా 3 లేయర్స్గా కట్ చేసుకున్నానండి. దాని తర్వాత షుగర్ సిరప్తో సోక్ చేసుకున్నాను. ఈ సోక్ చేసేటప్పుడు కూడా ఓవర్గా సోక్ చేయకూడదు, మరీ అలాగని తక్కువగాను సోక్ చేయకూడదు. మనకు అప్పుడే తెలుస్తుందండి. ఇక్కడ ఏమంటే మీరు బేక్ చేసిన కేకు స్మూత్గా ఉంటే తక్కువగానే షుగర్ సిరప్తో సోక్ చేసుకోండి. కొద్దిగా హార్డ్గా వచ్చిందంటే కొద్దిగా ఎక్కువగానే సోక్ చేసుకోండి. అప్పుడు జ్యూసీగా నీట్గా ఉంటుందండి. నేను ఎప్పుడు మనం బటర్ పేపర్ వేసిన బేస్ ఉంటుంది కదండి, ఆ లేయర్ని ఫస్ట్ లేయర్గా పెట్టుకుంటాను. ఎందుకంటే కేక్ కట్ చేసినప్పుడు లేయర్స్ పీస్ నీట్గా రావడానికని ఫస్ట్ నేను ఆ లేయర్ని పెట్టుకుంటాను. పై లేయర్ని టాప్ లేయర్ని మిడిల్లో పెట్టుకుంటానండి. కొద్దిగా డూమ్ షేప్ వచ్చినా కూడా మనకి కొద్దిగా కవర్ అయిపోతుంది ఆ మిడిల్లో పెట్టడం వల్ల. షుగర్ సిరప్తో సోక్ చేసుకున్న తర్వాత నేను బటర్ స్కాచ్ క్రష్ను కాస్త వేసానండి. దానివల్ల కేక్ టేస్ట్ చాలా బాగుంటుందండి. దాని తర్వాత విప్పింగ్ క్రీమ్ వేసి బటర్ స్కాచ్ క్రష్ మరొకసారి వేసి దానిపైన బటర్ స్కాచ్ నట్స్ కానీ వేసానండి. ఇలా మొత్తం 3 లేయర్స్ ఇదే విధంగా తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో కాసేపు పెట్టుకున్నానండి. ఇలా పెట్టుకున్నప్పుడు చాలా నీట్గా మనకి మళ్ళీ నెక్స్ట్ చేయడానికి నీట్గా ఉంటుందండి, ఐసింగ్ చేయడానికి. అలా పెట్టచ్చండి. లేకుంటే అర్జెంట్ ఆర్డర్స్ ఉన్నాయంటే డైరెక్ట్గా ఐసింగ్ చేయొచ్చు. నేను అలా పెట్టేసుకొని తర్వాత క్రీమ్కి న్యూట్రల్ జెల్ ఇవన్నీ నేను ముందుగానే ప్రిపేర్ చేసుకుంటాను. క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఈ కేక్ సంబంధించిండే పైన డిజైన్ కోసమని అవన్నీ ప్రిపేర్గా పెట్టుకుంటాను. అంతలోపల మనకి ఒక 5 minutes 6 minutes అవుతుంది. దాని తర్వాత సెకండ్ కోట్ చేస్తున్నానండి. ఫస్ట్గా నేను పై లేయర్ పైనే కొద్దిగా క్రీమ్ పెట్టుకుంటానండి. కొద్దిగా ఎక్కువే వేసుకొని దాంతోనే ఫినిషింగ్ చేసుకోవడానికి సైడ్ అంతా అప్లై చేస్తాను. ఇలా అయితే సరిపోతుంది. సార్లకి బౌల్లో నుంచి తీసుకొని సార్లకి దాని మీద వేయకుండా పైనే వేసుకుంటే కేక్ పైన నేను మొత్తం సర్దేసుకుంటానండి. తర్వాత ప్యాలెట్ నైఫ్తో చుట్టూరా మనము స్క్రాప్ చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల ఎక్స్ట్రా క్రీమ్ ఏమైనా ఉన్నా వచ్చేస్తుంది. ఒకసారి ఇలా చేసిన తర్వాత అక్కడక్కడికి మనకి గ్యాప్స్ మాదిరి వచ్చి ఉంటుందండి. ఆ గ్యాప్స్ని అన్నిటినీ మళ్ళీ క్రీమ్ తీసుకొని నీట్గా అప్లై చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత స్క్రాపర్తో ఇలా స్క్రాప్ చేసుకోవాలి. ఇలా 1 or 2 times చూసారా, అక్కడ గ్యాప్ వచ్చింది, అప్పుడు మరీ క్రీమ్ అప్లై చేయాలి. ఇలా చిన్న గ్యాప్స్ ఏమైనా ఉంటే క్రీమ్ అప్లై చేసి మళ్ళీ స్క్రాపర్తో చేయాలి. ఇలా నీట్కి ఫినిషింగ్ వచ్చేలాగా మనము స్క్రాప్ చేసుకోవాలండి. స్క్రాప్ చేసుకొని పైన బయట నుంచి లోపలికి ప్యాలెట్ నైఫ్ని నీట్గా ఇలా చేయాలండి. ఆ వీడియోలో చూపించిన విధంగా చేయడం వల్ల మొత్తం నీట్గా రౌండ్ షేప్ నీట్గా వస్తుంది. ఇలా మనకి నీట్గా వచ్చే వరకు ఈ విధంగా చేయాలండి. దాని తర్వాత నేను బ్రష్తో ఇలా డిజైన్ చేశానండి. ఇలా చేయడం వల్ల ఈజీగా, అంటే కొత్తగా హోమ్ బేకరీ స్టార్ట్ చేసిన వాళ్ళు అర్జెంట్ కేక్ ఆర్డర్స్ వచ్చినప్పుడు ఈ విధంగా చేస్తే చాలా నీట్గా ఫినిషింగ్ ఉంటుందండి. ఇప్పుడు ఎలాగనో నేను పైన బటర్ స్కాచ్ క్రష్ మాదిరి, అంటే నేను న్యూట్రల్ జెల్లోకి ఆరెంజ్ కలర్తో పాటు కొద్దిగా బటర్ స్కాచ్ క్రష్ని కూడా కలిపానండి, టేస్ట్ బాగుంటుందని. ఇలా కలిపేసి మొత్తం ఇలా అప్లై చేశాను. నేను అలాగనే స్పూన్తోనే ఇలా స్ప్రెడ్ చేశాను. మీరు కావాలనుకుంటే పైపింగ్ బ్యాగ్లోకి వేసుకొని కూడా డ్రిప్స్ మాదిరి వేసుకుంటేనే చేసుకోవచ్చు. అది తొందరగా ఈజీగా అవుతుంది. నేను అర్జెంట్ ఆర్డర్ కావడంతో ఇలాగా స్పూన్తోనే స్ప్రెడ్ చేశాను. మొత్తం ఇలా డ్రిప్స్ అక్కడక్కడ విడిచానండి. ఈ కేక్ చేయడం చాలా ఈజీ అండి.
చాలా చూడ్డానికి కానీ లుక్ చాలా బాగుంటుందండి ఇలా బటర్ స్కాచ్ కేక్స్కి. ఎక్కువ మంది ఈ డిజైన్లనే ఎక్కువగా ఇష్టపడి అడిగి మరీ చేయించుకుంటున్నారు. నేను ఆల్రెడీ పిక్స్ పెడతానండి వారికి ఏ మోడల్ కావాలని. ఇవే కావాలన్నారు. ఈ 2 కేక్స్ కూడా జస్ట్ తినడానికి మాత్రమేనండి, ఎటువంటి బర్త్డే కేక్స్ ఏం కాదండి. ఈ కేక్ నాకు ఇచ్చిన వారు స్పైడర్ మ్యాన్ థీమ్ కేక్ ఇచ్చారు కదండి రోసిరెడ్డి గారు, ఆయనే ఆ బాబు కోసము తినడానికని మరి ఒక కేక్ని ఆర్డర్ ఇచ్చి తీసుకెళ్లారండి. ఈయన చాలా దూరం అండి మా ఇంటికి, ఆయన ఉండే ఇంటికి, కానీ ఆర్డర్ ఇచ్చి మరి సాటర్డే తీసుకెళ్లారండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి నేను, తినడానికి కూడా మరి ఇంత దూరం వచ్చి తీసుకెళ్లారని. దాని తర్వాత ఇలా మొత్తం బ్లాక్ గరాష్ట్రానే యూస్ చేయొచ్చు. నేను మాత్రం న్యూట్రల్ జెల్లోకి బ్లాక్ జెల్ కలర్ యూస్ చేసి ఇలా మొత్తం లైన్స్ మాదిరి వేశానండి. ఈ డిజైన్ చాలా బాగుంటుందండి, చాలామందికి ఈ డిజైన్ నచ్చింది. ఇలా మొత్తం టూత్పిక్తో ఇలా అట్లా పైకి కిందికి ఇలా అనేసి చక్కని డిజైన్ వచ్చేస్తుందండి. ఇది ఆల్రెడీ 700 గ్రామ్స్ వచ్చిందండి వెయిట్. అందుకనే నేను మళ్ళీ పైన ఎక్కువగా డిజైన్ ఏం వేయలేదండి క్రీమ్తో. క్రీమ్ చాలా తక్కువ పెట్టమన్నారు, అందుకే నేను క్రీమ్ చాలా తక్కువగా యూస్ చేస్తానండి. ఇంకా మరీ పైన అంతా క్రీమ్తో మరీ డిజైన్ ఎందుకని ప్లెయిన్గా ఇలా ఇచ్చాను. నేను హోమ్మేడ్గా తయారు చేసుకున్న 2 చాక్లెట్స్ని కూడా పైన పెట్టానండి. ఆ క్లిప్ మిస్ అయింది, లాస్ట్లో డెలివరీ చేసే ముందుగా ఇచ్చాను. దాని తర్వాత ఇది సెకండ్ డిజైన్ అండి. దీన్ని బ్రష్తో చేసుకున్నాను. దాన్ని ఫినిషింగ్ మాత్రం జిగ్జాగ్ స్క్రాపర్తో చేశానండి. ఇలా పైన అంతా సేమ్ అలాగనే ఆరెంజ్ కలర్ న్యూట్రల్ జెల్తో ఇలా మొత్తం అప్లై చేసేసి మొత్తం స్ప్రెడ్ చేశానండి. ఇది పైపింగ్ బ్యాగ్లోకి వేసుకున్నాను, డ్రిప్స్ సైడ్ అంతా వచ్చేలాగా. మళ్ళీ స్పూన్తోనే ఇలా మొత్తం నేను స్ప్రెడ్ చేసేసి దీనికి కూడా నేను అటు సైడ్ ఇటు సైడ్ మాత్రమే లైన్స్ వేసానండి, మధ్యలో గ్యాప్ ఇచ్చాను ఎందుకంటే రోజెట్స్ వేయడానికని. ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుందండి. ఇది మనం పైనాపిల్ కేక్ అయితే ఎల్లో కలర్ అలా మిక్స్ చేసి న్యూట్రల్ జెల్లోకి వేయచ్చండి, స్ట్రాబెర్రీకి కానీ చాలా బాగుంటాయండి ఈ డిజైన్స్. ఈ మధ్య ఎక్కువ మంది ఈ డిజైన్స్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారండి. నా కేక్స్ అన్నీ ఈ విధంగానే నేను కొన్ని ఈ విధంగా చేశాను. క్రీమ్ తక్కువ కావాలనుకున్న వాళ్ళకి ఈ విధంగానే నేను తయారు చేసిస్తున్నానండి. ఈ డిజైన్ చాలా బాగా వచ్చిందండి. అలాగనే కస్టమర్కి కూడా ఈ కేక్ చాలా బాగా నచ్చిందండి. ఈ కేక్ ఇచ్చి వారు టేస్ట్ చేసిన తర్వాత మరి నాకు కస్టమైజ్ కేక్స్ 2 ఇచ్చారండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో కూడా మీరు చూస్తారు. సెమీ ఫౌండెంట్ కేక్స్ 2 ఇచ్చారండి. మీరు నెక్స్ట్ వీడియోస్లో కూడా నేను ఆ కేక్స్ని ఎలా తయారు చేస్తానో కూడా చూస్తారు మీరు. అలాగనే మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ కేక్ సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు ఆన్సర్ చేస్తానండి నేను. ఈ మధ్య నాకు కేక్ ఆర్డర్స్ కొద్దిగా ఎక్కువ కావడంతో వీడియోస్ తక్కువగానే చేస్తున్నాను, ఏమనుకోకండి. ఇలా ఒకటే నాజిల్తోనే మొత్తం నేను చిన్నగా రోజెట్స్ మాదిరి వేసి, ఇది బింటో కేక్స్ కోసమని తీసుకున్న నాజిల్స్ అండి. ఇవి మీషోలో తీసుకున్నాను. అంటే అన్నీ ఒకటే మాదిరి వచ్చేస్తాయి చూడండి, మొత్తం సెట్ అవి తీసుకున్నానండి. దాంట్లో చిన్న టిప్ ఉన్న దాంతో చేసే చిన్న రోజెట్స్ చూడడానికి చాలా ముద్దుగా ఉంటాయండి. అందుకనే ఇలా చేసేసి ఇలా 4 చెర్రీస్ పెట్టేశాను. ఇది కూడా దగ్గర 600 to 700 గ్రామ్స్ మధ్య వచ్చిందండి. దీన్ని నేను 600కి కేజీని సేల్ చేశానండి. నేను ఎక్కువగా బటర్ స్కాచ్ ఫ్లేవరే ఈ మంత్లో ఎక్కువగా నాకు బటర్ స్కాచ్ కేక్స్ వచ్చాయండి. అదేంటో అన్నీ ఎక్కువగా ఇవే డిజైన్ చేశాను. ఆ అమ్మాయి ఇచ్చిన రివ్యూస్ అండి గూగుల్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.